ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడ మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను. సార్ యా సార్ అది తెలియదు సార్. ఓకే అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్, అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలీదు. ఇంకా ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దాని కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు కమెంట్ కూడా అవ్వలేదు సార్. యా చెప్తాను సార్. ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్క్ నుంచి చూపిస్తున్నాం. దాని అంటే అదే సార్, ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. యా ఓకే సార్. ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్. యా చెప్పండి. అయితే కథ విషయంలో ఇన్వేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఇన్వేషన్స్ వీటితో సినిమా నడిపించేవారు. అంటే అట్స్ ఓకే అండి, ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్.